ఒక్కసారి ఊహించుకోండి, ముల్లోకాలను గడగడలాడించిన ఒక మహాసంగ్రామం. అసలు ఎవరో కలలో కూడా ఊహించని ఒక భయంకరమైన ముప్పు సృష్టిని కమ్మేసిన వేళ దాన్ని ఎదుర్కోవడానికి అవతరించిన ఒక ఉగ్ర రూపం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. పురాణాల్లోనే అత్యంత భయానకమైన మరియు అంతే అద్భుతమైన ఘట్టమిది. అదే సాక్షాత్తు కాళికాదేవి అవతారం. ఆమె ప్రదర్శించిన ఉగ్ర రూపం, చివరగా మహాదేవుని స్పర్శతో ఆమె శాంతించిన తీరు. రండి, కళ్ళు చెదిరే ఈ పౌరాణిక యుద్ధభూమిలోకి నేరుగా అడుగుపెడదాం. సాధారణంగా ఒక శత్రువును గాయపరిస్తే వాడు చనిపోవాలి లేదా కనీసం బలహీనపడాలి, రైట్? కాని ఇక్కడ పరిస్థితి వేరు. ఆ శత్రువు రక్తం నేలమీద పడిన ప్రతిసారి వందలు వేల సంఖ్యలో అతనికంటే పదింతలు శక్తివంతమైన ప్రతిరూపాలు పుట్టుకొస్తే వినడానికే భయంగా ఉంది కదూ. వాడినే ఎలా ఎదుర్కోగలం? ఆ శత్రువే రక్తబీజుడు. బ్రహ్మదేవుని దగ్గర వరం పొందిన ఈ రాక్షసుడి పేరు వింటేనే అప్పట్లో ముల్లోకాలు భయంతో వణికిపోయాయి. దేవతలందరూ ఏకమైనా సరే వాడి ముందు నిలబడలేకపోయారు. యుద్ధభూమిలో దేవతలు తమ అత్యుత్తమ ఆయుధాలన్నీ రక్తబీజునిపై ప్రయోగించారు. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వారు వాడిని ఎంతగా గాయపరిస్తే వాడు అంతగా బలపడసాగాడు. వాడి శరీరం నుంచి కారిన ఒక్క రక్తపు చుక్క నేలను తాకిన క్షణంలోనే అక్కడికక్కడే వేలాది మంది రక్తబీజులు పుట్టుకొచ్చి సర్వనాశనం చేయడం మొదలుపెట్టారు. అజేయులైన దేవతలు సైతం ఈ భయానకమైన వరబలం ముందు చేతులెత్తేశారు. ఇక సృష్టి మొత్తం ప్రమాదంలో పడిన ఆ క్షణంలో ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరగాల్సిందే. సెక్షన్ 1. ఉగ్రదేవత జననం. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోతోందని గ్రహించిన సాక్షాత్తు ఆ జగన్మాత ముల్లోకాలను రక్షించడానికి తనలోని ఉగ్ర అంశంతో ఒక భీకరమైన దేవతను సృష్టించింది. అదే కాళికాదేవి అవతారం. ఆమె దేహం మొత్తం కారు నలుపు వర్ణం, ముఖం చూస్తే మహాభయానకంగా కోరపళ్లతో ఛాతీ వరకు వేళ్లాడే ఎర్రటి నాలుకతో దర్శనమిస్తుంది. వస్త్రాలుండవు, నడుముకు అస్థిపంజరపు చేతులు, మెడలో పుర్రెల దండవేసుకునుంటుంది. గాల్లో ఎగిరే బిరుసెక్కిన నల్లని పెద్ద శిలోజాలతో 8 చేతుల్లో ప్రాణాంతకమైన ఆయుధాలు పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా క్రూరంగా గర్జిస్తూ ఆమె యుద్ధభూమిలో అడుగుపెట్టింది. ఆమె ఒక్కసారిగా యుద్ధభూమిలో అడుగుపెట్టగానే వాతావరణమంతా స్తంభించిపోయింది. రెప్పపాటులో తన ముందున్న ఒక రక్తబీజుడిని అత్యంత వేగంగా సంహరించిందామె. కాని ఇక్కడే మనం ఒక ఊహించని పరిణామాన్ని చూస్తాం. ఆ రాక్షసుడి రక్తం నేలమీద పడగానే మళ్లీ యథామిదిగా వేలాది మంది రక్తబీజులు పుట్టుకురావడం మొదలైంది. దేవతలు ఎదుర్కొన్న అదే సమస్య ఇప్పుడు ఆ ఉగ్రదేవత ముందు కూడా నిలిచింది. కాని ఆమె సామాన్యురాలు కాదు కదా. సెక్షన్ 2. రక్తబీజునితో మహాసంగ్రామం. ఇది ఒక అద్భుతమైన వ్యూహాన్ని మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ నుంచే యుద్ధం అత్యంత భీకరమైన మలుపు తిరిగింది. ఉగ్రరూపంలో ఉన్న కాళికాదేవి రక్తబీజుని వరాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక అసాధారణమైన భయంకరమైన మార్గాన్ని ఎంచుకుంది. ముందుగా ఒక్కో రక్తబీజుడని తన ఆయుధాలతో నరకడం మొదలుపెట్టింది. ఆ వెంటనే తన పొడుగాటి ఎర్రటి నాలుకను యుద్ధభూమి అంతా చాచింది. రాక్షసుని శరీరం నుండి రక్తం బొట్టు నేలమీద పడే లోపే తన నాలుకతో ఆ రక్తాన్ని పట్టి జుర్రుకుని మింగేయడం ప్రారంభించింది. ఒక్కటంటే ఒక్క రక్తపు చుక్క కూడా నేలను తాకపోవడంతో ఇక కొత్త రక్తబీజులు ఉద్భవించడం శాశ్వతంగా ఆగిపోయింది. ఫైనల్గా యుద్ధం ముగిసింది. చివరగా మిగిలిన అస్సలు రక్తబీజుని తలను ఒక చేత్తో పట్టుకొని వాడి దేహంలోని చివరి రక్తపు బొట్టును కూడా ఆమె పీల్చేసింది. రక్తబీజుని అంతంతో ముల్లోకాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. విజయగర్వంతో కాళికాదేవి నృత్యం చేయడం ప్రారంభించింది. కాని ఆ విజయానందం క్షణాల్లోనే ఒక భయంకరమైన పీడకలగా మారబోతోందని ఎవరూ ఊహించలేదు. అవును, ఆ నృత్యం మరో మహాప్రళయానికి నాంది పలికింది. సెక్షన్ 3. రక్తదాహం, మారణహోమం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. రక్షకురాలిగా వచ్చిన కాళికాదేవి అకస్మాత్తుగా భక్షకురాలిగా మారిపోయి విలయతాండవం సృష్టించడం మొదలుపెట్టింది. తన కంటికి కనిపించిన ప్రతి ఒక్కరినీ, తనకు అడ్డు వచ్చిన ప్రతి జీవిని చంపడం మొదలుపెట్టింది. ఎందుకలా? దేవతలు సేవించే అమృతం సాత్విక గుణాన్ని ఇస్తుంది. కాని కాళికాదేవి తాగింది అమృతం కాదు, ఒక అత్యంత క్రూరమైన రాక్షసుని రక్తం. ఆ రాక్షస రక్తం పూర్తిగా తమోగుణ ప్రధానమైనది. ఆ తమోగుణం ఆమెను ఆవహించడం వల్ల రక్తబీజునిలోని రాక్షస ప్రవృత్తి, ఆ విధ్వంసక లక్షణం ఆమెకు సంక్రమించింది. ఆ మత్తులో ఆమె తన విచక్షణాశక్తిని పూర్తిగా కోల్పోయింది.
దీనితో పరిస్థితులు మునుపటికంటే దారుణంగా తయారయ్యాయి. రక్తబీజుడున్నప్పుడు ఎంతటి భయం నెలకొందో ఇప్పుడు కాళికాదేవి ఉగ్రరూపం చూసి ముల్లోకాలు అంతకంటే పదింతలు గజగజలాడిపోయాయి. ఎవరైనా సరే ఆమెకు ఎదురు వెళ్లే సాహసం చేయగలరా? అస్సల్లేదు. ఆమె గట్టిగా గర్జిస్తూ క్రూరంగా హుంకరిస్తూ సృష్టిని మొత్తం నాశనం చేసే దిశగా అడుగులు వేయసాగింది. ఏ ఆయుధమూ ఆమెను ఆపలేకపోయింది. సెక్షన్ 4 శివుని పావన స్పర్శ. దిక్కుతోచని దేవతలంతా వెంటనే వెళ్లి ఆ మహాదేవుడిని శరణు కోరారు. ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేయగల ఏకైక శక్తి ఆ పరమశివుడికి మాత్రమే ఉందని వారు గ్రహించారు. దేవతల ప్రార్థనలు ఆలకించిన మహాదేవుడు ఎవరికీ అర్థంకాని ఒక నిశ్శబ్ద వ్యూహంతో యుద్ధభూమికి చేరుకున్నాడు. ఆయన ఆమెపై ఎటువంటి అస్త్రాన్ని ప్రయోగించలేదు. కనీసం ఆమెను మాటలతో నిలువరించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆమె విలయ తాండవం చేస్తున్న మార్గంలోకి నేరుగా వెళ్ళి ఆమెకు ఎదురుగా నేలమీద నిశ్శబ్దంగా ఏమాత్రం కదలకుండా పడుకుండిపోయాడు. ఇదొక సంపూర్ణ శరణాగతి, తన ప్రాణాలనే పడంగా పెట్టిన దైవిక జోక్యం. మారణహోమం సృష్టిస్తూ కళ్ళు మూసుకుని విచక్షణారహితంగా అడుగులు వేస్తున్న కాళికాదేవి నేలమీద పడుకుని ఉన్న మహాదేవుని ఛాతీమీద తన పాదాన్ని మోపింది. సరిగ్గా ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. శివుని యొక్క పవిత్రమైన పావనమైన స్పర్శ ఆమెను తాకిన వెంటనే ఆమెను ఆవహించియున్న ఆ రాక్షస రక్తం తాలూకు తమోగుణం తక్షణమే పటాపంచలైపోయింది. ఆమెలోని ఆ చీకటి ప్రవృత్తి మొత్తం క్షణాల్లో కరిగిపోయి మాయమైపోయింది. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన కాళికాదేవి కిందికి చూసింది. తన పాదాల కింద ఉన్నది సాక్షాత్తు తన ప్రాణనాథుడైన భర్త అని గ్రహించింది. తాను చేసిన పనికి నాలుక కరుచుకుంది. నా భర్తపైనే కాలుమోపానే అన్న అపరాధభావంతో, సిగ్గుతో, బాధతో, భయంతో గట్టిగా రోదిస్తూ ఒక్క అడుగు వెనక్కి తగ్గింది. అప్పటిదాకా అత్యంత క్రూరంగా ఉన్న ఆమె మొహంలో పత్నికే సొంతమైన సహజసిద్ధమైన సిగ్గు, పశ్చాత్తాపం కనిపించాయి. ఆమె కోపం పూర్తిగా చెల్లారిపోయింది. వెంటనే శాంతిస్వరూపిణిగా మారి ముల్లోకాలను రక్షించింది. సెక్షన్ 5 ఉగ్రమాత యొక్క శాశ్వత చరిత్ర. ఆనాటి ఆ మహాసంగ్రామం ముగిసినప్పటికీ కాళికాదేవి యొక్క ఆ ఉగ్రరూపం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. మీకు తెలుసా, భారతదేశంలోని కోల్కతా నగరంలో ఉన్న కాళికాదేవి ఆలయం ఈ ఉగ్రత్వానికి ఒక సజీవ సాక్ష్యం. తాంత్రిక విద్యలకు అధిదేవతగా ఆమెను కొలుస్తారు. ఇక్కడ ఆమె నీటికి నరబలికి ప్రతీకగా జంతుబలులను స్వీకరిస్తుంది. గర్భగుడిలోని ఆమె రూపం ఎంత భయంకరంగా ఉంటుందంటే భక్తులు నేరుగా ఎదురుగా వెళ్లి దర్శించుకోవడానికి జంకుతారు. చాలా దూరం నుండే తీవ్రమైన భయం, భక్తి కలగలిసిన భావంతో ఆమెను దర్శించుకుంటారు. ఆనాటి పౌరాణిక ఘట్టం తాలూక తీవ్రతను ఈ ఆలయం ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు ప్రతిబింబిస్తోంది. సో మనం ఈ కథను మొత్తం విశ్లేషిస్తే మన మదిలో మెదిలే బలమైన ప్రశ్న ఒక్కటే: విశ్వశాంతి కోసం కొన్నిసార్లు సంపూర్ణ వినాశనమే ఏకైక మార్గమా? లోక కళ్యాణం జరగాలంటే ముఖానికి క్రూరత్వాన్ని పులుముకోవలసి వస్తుందా? శాంతిని స్థాపించడానికి విధ్వంసమే ఏకైక మార్గమయ్యే పరిస్థితులు వస్తాయా? కాళికాదేవి ఉగ్రరూపం, శివుని పావన స్పర్శ మనకు నేర్పే పాఠం బహుశా ఇదేనేమో. వినాశనం లేకుండా పునఃసృష్టి లేదు, ఆవేశం చల్లారకుండా అంతర్గత శాంతి లేదు. ఈ అద్భుతమైన పౌరాణిక ఘట్టం సృష్టిలోని ఈ ద్వంద్వ స్వభావాన్ని ఎప్పటికీ మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది.